ప్లాంట్స్ ఉన్న హౌస్ స్టోర్ చూపిస్తాను. జనరల్గా ఇది హౌస్ స్టోర్ అని చెప్పకూడదు, ఇండోర్ ప్లాంట్ స్టోర్ అని చెప్పాలి. అవునండి, దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నాస్ హౌస్. అన్నకి తెలియకుండా నేను అన్న వైఫ్ పర్మిషన్ తీసుకొని ఐ జస్ట్ టుక్ దిస్ వీడియో. అన్న, సో సారీ, వితౌట్ యువర్ పర్మిషన్ ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దట్ అసలు అన్న ఇంత బాగా గ్రీనరీ ప్లాంట్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడో ఐ వాజ్ లిటరలీ సర్ప్రైజ్డ్. అండ్ ఈ వీడియో చూడండి, అసలు ఇక్కడ ప్లాంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో ఒక్కొక్క బ్యూటిఫుల్ ప్లాంట్ అండ్ దాని స్పెసిఫికేషన్, దాని పాటింగ్, దాని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు ఎంత బాగా టైం తీసుకొని దీస్ మెనీ ఇయర్స్ హీ టుక్ లైక్ ప్రతిదానికి ఒక పాజిటివ్ వైబ్తో ఒక కోట్ కానీ ఎంత బాగా ఉందంటే అన్న, యూ ఆర్ లిటరలీ అన్ ఆసమ్ పర్సన్, ట్రూలీ అండ్ ఎక్స్ట్రాడినరీ. లైక్ ఇండోర్ ప్లాంట్స్, మనం జనరల్గా మనకి తెలిసిన విషయం ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడం ఓకే, ఏదో ఒక కార్నర్లో ఒక 5-6 ప్లాంట్స్ అలా పెట్టుకుంటాం కదా. హియర్ ఐ సా మోర్ దాన్ 20+ ప్లాంట్స్ ఒక ఇంట్లో, దట్టు ఓన్లీ ఫస్ట్ హాల్ రూమ్లో మాత్రమే చూశాను. అండ్ దిస్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ వ్యూ. అండ్ ఎంత బాగుంది అని అంటే ఒక్కొక్క ప్లాంట్, దాని యొక్క కార్నర్స్, దాని స్పెసిఫికేషన్, దానికి తీసుకున్న సెపరేట్ సపోర్ట్స్ కానీ ఈజీగా అంటే లైక్ ఒక కార్నర్ని ఎంత బ్యూటిఫై చేయొచ్చు మనం ప్లాంట్స్తోని అనేది మనం నిజంగా అన్న 100% మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి. అండ్ ఐ నో 100% దెర్ ఇస్ ఎ ఎఫర్ట్ ఫర్ దిస్. మీరు ఇంత టైం తీసుకొని దీనికి వాటర్ పోయడం కానీ ఏదైనా కానీ ఇట్స్ అన్ అల్టిమేట్ థింగ్. అండ్ అన్న, మీకు తెలియకుండా మీ పెయింటింగ్స్ కూడా నేను రికార్డ్ చేశాను. అండ్ దిస్ ఈస్ ట్రూలీ అన్ అమేజింగ్ టాలెంట్ యు ఆర్ హ్యావింగ్. అండ్ గైస్, ఈ వీడియో కనుక అన్నాస్ టాలెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో.